వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'అనగనగా ఒక రాజు' సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన నవీన్ పోలిశెట్టి గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. మీలో ఎవరికైతే నవీన్ పోలిశెట్టి గారు కామెడీ ఇష్టపడతారో ఆళ్ళు ఇంకా ఎటువంటి ఆలోచించక్కర్లేదు. అండ్ నీట్‌గా బుక్ చేసుకొని థియేటర్‌కైతే ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మెయిన్ మొత్తం వన్ మ్యాన్ షో నవీన్ పోలిశెట్టి గారు అన్నట్టు నాకు అనిపించింది సినిమా అంతా. తన యాక్టింగ్ తోటి అండ్ మెయిన్ తన కామెడీ తోటి మొత్తం మన సినిమా ఎండింగ్ వరకు మనకు నవ్విస్తూనే ఉంటారు. అంటే తను కనబడినప్పుడల్లా ఒక మ్యాజిక్ అయితే చేయడం అయితే జరిగింది బిగ్ స్క్రీన్ మీద. ఒక పండగ వాతావరణం తెచ్చారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ నేను 3 సినిమాలు చూశాను. అండ్ మనకి వచ్చేసి చిరంజీవి గారిది అండ్ మెయిన్ వచ్చేసి మన రవితేజ గారు. అండ్ ఈ సినిమాస్‌లోని ఒక పండగ వాతావరణం కొద్దిగా లైటింగ్ మిస్ అయింది. బట్ 'అనగనగా రాజులోని' ఎందుకంటే ఆళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అలాంటిది. అండ్ మెయిన్ వచ్చేసి ఆళ్ళు కొన్ని కొన్ని చూపిచ్చారు. వెనకదడి బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు కొన్ని కొన్ని సీన్స్. అండ్ ఆ పండగ వాతావరణంలో ఎలా క్యాప్చర్ చేయాలో అండ్ ఆ టెంప్లేట్‌లో కొన్ని కొన్ని సీన్స్ చూపించడం అయితే జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏం కాదు. మనోడు ఒక డబ్బు ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. ప్రేమించేసిన తర్వాత ఏటవుతది అనేసి పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ సినిమాలో ఎటువంటి ల్యాగ్ ఉండదు. సెకండ్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ కొద్దిగా డౌన్ అయ్యిందిరా అన్నట్టు మనకు అనిపిస్తది తప్ప. అండ్ మిగతాదంతా ఒక ఫ్లాట్ నైరస్‌తో వెళ్ళిపోతది. అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం మనం. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క బిట్టు. అండ్ మెయిన్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా మనకి అద్దర కొట్టేసారని చెప్పొచ్చు. అండ్ ఒక్కొక్క సాంగు అండ్ మెయిన్ వచ్చేసి ఏదో ఇరికిచ్చేయాలి, ఏదో పెట్టేయాలని కాకుండా ఒక సెటిల్‌కి ఒక సీన్స్‌లో మనకి సాంగ్స్ పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మీనాక్షి చౌదరి గారు తన యాక్టింగ్ అయితే ఎర్రగా తీసేశారు భయ్య. నేనైతే ఊహించుకోలేదు తన యాక్టింగ్ ఎంత సాలిడ్‌గా ఇస్తారు, ఎంత సూపర్‌గా ఇస్తారనేసి. తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ థియేటర్‌లోని అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం తన యాక్టింగ్ కూడా. అండ్ మిగతా అనదర్ క్యారెక్టర్స్ కూడా టూ గుడ్ అనిపిస్తది. అండ్ ఎక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని డౌన్ చేయకుండా అండ్ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ పండక్కి ఎలాంటి మూవీ కావాలో అండ్ ఈ కుర్రాళ్ళకి కూడా ఎలాంటి మూవీ కావాలో అండ్ అలాంటి మూవీ దించారు మన నవీన్ పోలిశెట్టి గారు. అండ్ సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలోని నాకు ఇంటర్వెల్ సీన్ అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ టూ గుడ్ అనిపించాయి. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది అనేసి నాకు కొన్ని కొన్ని చోట్ల దగ్గర అనిపించింది. ఎందుకంటే అదే రొటీన్ స్టోరీ కదా, కొద్దిగా మనకి ఆ ఫస్ట్ హాఫ్ అనేది మనకి అలవాటు చేసేస్తారు బాగాన. అలవాటు అయిపోయిన తర్వాత అదే మళ్ళీ కమ్‌బ్యాక్ తెచ్చారు అన్నట్టు మనకు కొన్ని కొన్ని ఫ్యూ సీన్స్ అనిపిస్తాయి ఇంటర్వెల్ దగ్గర. మళ్ళీ క్లైమాక్స్ సూపర్ రా పర్లేదురా మంచిగా ఎంజాయ్ చేశారు అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ నవీన్ పోలిశెట్టి గారిని అయితే ఒక డిఫరెంట్ లుక్‌లో చూస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి తన కామెడీతో మాత్రం మొత్తం అందరిని థియేటర్‌లో ఒక ప్యాక్ చేసేస్తారనమాట. అంత బాగుంటది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతది. ఇంకా మీరు ఎవరైతే చూడలేదో ఎళ్లి థియేటర్‌కెళ్ళి విజిట్ చేయండి. మేము ఈ మూవీకి ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ పండగకి మంచి హిట్ అయితే కొట్టాడు నవీన్ పోలిశెట్టి గారు అనేసి నేను చెప్పడం అయితే జరుగుతది. ఇంకే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.